నిత్యా ఉన్నావా? ఏం చేస్తాను? ఏం చేస్తలేదు, బట్టి కూర్చుంది ఇక్కడ. చాలా భారీ మంచి వనపర్తి జాతర మనం పోయామా? ఏంటి రేపు వనపర్తి జాతర ఉందా? తెలియదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అవునే, రేపేనే వనపర్తి జాతర. ఎవరన్నా అత్తాలా మా ఫ్రెండ్స్ ఇట్లా? అత్తారు బాగానే మంది. అవునే, రేపు మంచిగా 500 తీసుకెళ్ళి మంచి అన్ని కొనుక్కోవచ్చు, జాతరలో తిరగచ్చు. అమ్మ గణ్య పైసలు ఇయ్యదే ఎందుకు? మంచిగా నేనైతే 1000 రూపాయలు తీసుకొస్తా, 500 తీసుకొస్తా. 1000 రూపాయలు తీసుకొస్తావా? అయితే 500 ఇచ్చే 500. నువ్వు తెచ్చుకో అట్లంటప్పుడు. అయ్యో 1000 రూపాయలు ఇస్తావేమో, ఇవ్వచ్చు కదా. అయ్యో మరి నువ్వు 500 ఇస్తావు, నాకు ఇవ్వచ్చుగా. మా మమ్మీ ఇయ్యదే. ఇయ్యదంటే బతిలాడు. మా మమ్మీ బతిలాడు అన్ని మమ్మీ కాబట్టి నువ్వు బతిలాడాలి. నువ్వు అడుగుపో, చెప్పి నాకు నువ్వే కదా. ఏం కాదు, 250 కలుపుకొని 500 కొనుక్కుందాం. సరేనా? సరే. మంగళవారం అది ఒక పొద్దున్నాను, ఆంజనేయుకి 5 బంది, సోమవారం బంది, మంగళవారం బంది. తినటోళ్ళు తింటారు, భూసారం కూడా బంది ఉంటారు. మన పట్టణం చేస్తారు, ఆదివారం తినోళ్ళు ఉన్నారు. అట్లా చేస్తారు అసలు సాయిబాబు. మంగళవారం సోమవారము ఉన్నవా, మంగళవారం నాడు జాతర. జాతర అంటే మేము చిన్నప్పుడు పోయినాం, మంచిగా వండుకున్నాం, తినాం. ఇప్పుడు వండుకోనేంత సోత లేదు. ఆ చెట్ల కింద అనుకున్నామన్నా కానీ ఎండ లేవు, ఉన్నామన్నా కానీ ఎండేనా, ఎక్కడ పోతాం? 500 వేసుకుంటావు. పైకి ఎక్కున్నాయి. నా పింఛన్ అన్ని నేను మొన్ననే దాఖలా పెట్టిన 45,000 లెక్కకి తేవాలి. అంటే మీ తాత ఉంటే మా ఇస్తుంది, తాత ఉంటే తాత లేకపోయా ఏం చేయాలి, లెక్కకే తేవాలి. మావ నాకు ఇస్తేనే లేకపోయా, బయటికి ఇస్తాను. వదలంటే 200 ఇస్తాను. మొన్న 200 ఇచ్చిండు. ఎత్తున్నా మరి నాకు 200 ఇస్తుంది, మీరు వీళ్ళకి ఇల్లు పెట్టుకుంటారు. ఎట్లా పోతే నాకు ఒక్క 200 ఇస్తాను అంటే అమ్మకి లేవు కాదే మరి. లేమని అంటే అయిపోయినా మరి ఎక్కడ నాకు ఆకలి అవుతుంది, తింటా. ఏమన్నా తిందామంటే బయట ఉండద్దా? మరి మరి బస్కి వస్తాం కావచ్చు. బస్కి వస్తే నీళ్ళు తాగుడో ఇంత బిస్కెట్ కూడో ఏదో తెచ్చుకొని తినాలి. ఇక మరి ఇప్పుడు కావాలంటే 5 లెక్కకి తేవాలి. ఇంకేమైనా కైకి పోతానా, గమ్మడి పోతానా? అయ్యో ఇస్తా ఎట్లా మరి, ఇక అంటే ఉంటాయా? మా వచ్చిన ఇస్తారా? ఎందుకు గట్టి చేస్తాను కూడా. ఇచ్చిందా? అప్పుడు ఎప్పుడు ఇచ్చింది 1000 రూపాయలు? మీ అమ్మ రోజు బిల్లు చేస్తే అని ఇస్తుంది. మరి నేను కూడా ఏమన్నా ఎక్కడైనా ఉంటే ఎవరైనా ఇస్తే బయటకి ఇస్తుంది, ఇచ్చిన వాళ్ళకి ఇస్తా. ఎక్కడ బాధ ఇచ్చింది, ఎందుకు బాధ పడతాను? నీకు ఇయ్యాలి, ఇక నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి? జాతర జనాలు చూడండి ఎంతమంది వచ్చారు. కార్లు ఎక్కడి నుండి పార్కింగ్ చూడండి, ఈ ఆటోలతోని. వనపర్తి జాతర అంటే పెద్ద మొత్తం మీద ఉంటుంది వనపర్తి జాతర. లడ్డూలు చూసారా ఎంతగానో జనాలని. రాంగా బాబా ఏమేం ఇవి ఐటమ్స్ ఏనా.
అంతే ఇక ఒక కొబ్బరికాయలు లేపోరు ఏడ కనబడతానే ఓ బాగా గాడు ఉన్నట్టున్నాయి. చెప్పురు మేము గుడికి వచ్చినాం అది. మరి గుడికి వచ్చి దర్శనం అయితే జరిగింది మాది. కొబ్బరికాయ కొట్టినది ఇప్పుడే. ఇక మంది అయితే బాగున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతాను. స్వీట్ లక్ష్మణ్ ఓపెనింగ్ లడ్డూ కౌంటర్. వనపర్తి జాతరకు వచ్చినాం. మరి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడే ఫుల్ జనాలు ఉన్నారు. మరి ఎంతమంది ఉన్నారు అక్కడ రష్ అయితే. చూడు ఎంతమంది ఉన్నారు. జాతర సామాన్లు ఇక్కడ వస్తాయని సేల్